నమస్తే అమ్మ. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇల్లు 1,00,000 ఇల్లు పంపిణీ చేస్తామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ముందుగా 10,000 కట్టి తర్వాత ఒకవేళ రాకపోతే రిటర్న్ చేస్తాము. మిగతా 5,00,000 వాయిదాలుగా తీసుకుంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇందిరమ్మ ఇండ్లకు 6,00,000 పెట్టడం కరెక్టే అంటారా? నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు గ్రామంలో అయితేనేమో అందరికీ ఉచితంగానే ఇస్తున్నారు. గ్రామంలో ఇందిరమ్మ అంటేనే ఇండ్లు అంటేనే ఇందిరమ్మ. ఒకప్పటి నుండి ఇందిరమ్మ రాజ్యంలో చాలా మందికి ఇల్లులు చాలా మందికి ఉన్నాయి. ఈ గత బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చేసింది కానీ ఎవరికి ఇల్లు ఇవ్వలే. కనీసం డబల్ బెడ్రూమ్ కట్టించింది, యాక్షన్లో పడుకొని అమ్మేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు గ్రామంలో ఆల్రెడీ ఫస్ట్ దఫాలో అందరికి ఇచ్చేసి ఓపెన్ చేస్తారు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ పోయి. నేనేమంటున్నా అంటే హైదరాబాద్లో వరకు మాత్రము ఎవరైతే బిలో పావర్టీ లైన్ బీపీఎల్ కుటుంబాలు ఉన్నాయో ఇండ్లు లేని పేదలకు 1,00,000 ఇండ్లు ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి గారి నిర్ణయం చాలా మంచిది, గొప్పది. అయితే ఇందులో ఎంత పారదర్శకత ఉంటుంది, ఎంతవరకు ఇవ్వచ్చు, ఏ రకంగా చేయవచ్చు అనే ఉద్దేశంతోనే మొన్న సమీక్ష సమావేశం పెట్టారు సెక్రటేరియట్లో. దాంట్లో మాట్లాడింది ఏంటంటే కొంత అమౌంట్ పే చేసుకోవాలి, మిగతాది గవర్నమెంట్ అని చెప్తున్నారు అన్నట్టు. వాస్తవంగా ఏంటంటే ఒక ఇల్లు కట్టాలంటే హైదరాబాద్లో మినిమం ఒక 70 లక్షలు 80 లక్షలు కావాలి. కాబట్టి ఎక్కువ హ్యూజ్ అమౌంట్ కాబట్టి కొంత వాళ్ళు సపోర్ట్ చేసుకోగలిగితే మిగతాది గవర్నమెంట్ సపోర్ట్ చేసేందుకు మంచిగానే ఉంది, మంచి పద్ధతే అది. అయితే ఇది ఏంటంటే నీకు స్లాట్ బుక్ చేసినప్పుడు 10,000 కడితే మళ్ళీ రిఫండ్ ఇస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఒక డీడీ రూపంలో లేకపోతే ఒక అకౌంట్ రూపంలో గవర్నమెంట్కే అకౌంట్ ఉంటుంది, అందులో ఇస్తారు. దాని కలెక్టర్ వీళ్ళందరూ చూసుకుంటారు, ఎంఆర్ఓ కలెక్టర్, ప్రాబ్లం ఏం లేదు. చేసుకుంటే వస్తే మంచిదే కదా. ఉత్తిగా అసలు జెన్యూన్ ఎవరు అనేది బయటపడుతుంది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ బ్యాంకులో వేయడం మూలంగా వాళ్ళ బ్యాంక్ స్టేటస్, వాళ్ళ ట్రాక్ రికార్డు, గతంలో ఏమైనా ఉన్నాయా ఏందనేది ఒక బ్యాంకు, ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు 2 చూస్తే సరిపోతుంది. ఆయనకి లోన్స్ ఉన్నాయా, గతంలో ఉన్నాయా, అసలు లేని కుటుంబం ఉన్న కుటుంబం అనేది ట్రాన్సాక్షన్ కూడా తెలుస్తుంది. మంచిదే అది ఆలోచన.